పద్మశ్రీ రాజమౌళి ఈ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. నిజానికి రాజమౌళికి పద్మశ్రీ ఇంత త్వరగా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరికి రాజమౌళి కూడా తెలుగు సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలితో టాలీవుడ్ ని బాలీవుడ్ కి పోటీగా నిలిపాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ బొనాన్సాల్ని అందించాడు. తెలుగు చిత్రసీమలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు. ఇదంతా రాజమౌళి ఘనత కాదనిలేం. అయినప్పటికీ పద్మశ్రీ ఇవ్వడం షాకింగే. రాజమౌళి గొప్పోడే, కానీ కె విశ్వనాథ్ అంత కాదుగా. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి ఇవన్నీ అద్భుతాలు కాదా? వీటిలో ఒక్క సినిమా అయినా బాహుబలి, మగధీరకు సాటి రాదా? రాజమౌళి చేతిలో వయసుంది, జోషు ఉంది, భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. కానీ కె విశ్వనాథ్ అలా కాదు. ఆయన పని చేసినంత కాలం చేశారు, ఇప్పుడు అలసిపోయారు. కనీసం ఇప్పుడైనా ఆయన్ని గౌరవించుకోవాలి కదా. టెక్నికల్ విషయాలనే పద్మశ్రీ జ్యూరీ గుర్తించింది అనుకుందాం. తమిళనాట శంకర్ రాజమౌళి కంటే ముందే ఉన్నాడు కదా. రాజమౌళి తీసినవన్నీ పక్కా కమర్షియల్ చిత్రాలు, కానీ శంకర్ అలా కాదు కదా. ఓ సామాజిక నేపథ్యం ఉన్న కథని కొత్త కోణంలో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతెందుకు, రాజమౌళి గురువు రాఘవేందర్ రావు మాట ఏమిటి? ఆయన టచ్ చేయని కమర్షియల్ కోణం ఉందా? అలాగని అవే సినిమాలు తీయలేదు. జ్యోతి, బాబు, దేవత ఇలా చెదరని జ్ఞాపకాల్ని అందించారు. అన్నమయ్యతో భక్తి సాగరంలో ముంచెత్తారు. ఇవన్నీ రాజమౌళి సినిమా ముందు ఆనలేదా? చూస్తుంటే అవార్డ్ జ్యూరీ కూడా బాహుబలి ఫీవర్లోనే ఉన్నట్టు అనిపిస్తోంది. రాఘవేందర్ రావు, కె విశ్వనాథ్ వీళ్ళంతా లెజెండ్స్. ముందు వీళ్ళని గౌరవించుకున్న తర్వాతే మిగిలిన వాళ్ళు. ఆ విషయం జ్యూరీకి అర్థం కాకపోయినా రాజమౌళికి మాత్రం అర్థమైంది. అందుకే ఈ అవార్డ్కి నేను సరిపోనేమో అనిపిస్తోంది అంటూ నిజాయితీగా మాట్లాడాడు. పోన్లండి, ఆ సంగతి రాజమౌళికైనా అర్థమైంది. ఎనీవేస్, పద్మశ్రీ అందుకోబోతున్న దర్శక ధీర రాజమౌళికి స్పెషల్ కంగ్రాట్స్.